పోలవరం మండలం గుటాల పట్టసం వద్ద ధాన్యం రైతులతో మాట్లాడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తూ మార్గ మధ్యలో గుంటాల పట్టసం వద్ద రహదారి పక్కన ఆరబోసిన ధాన్యం రాశులను పరిశీలించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అన్నదాతల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారులు నిలిపివేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన రైతులు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి ఫోన్ చేసి రైతుల సమస్యలు వివరించి రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డికి సూచించిన ఎంపీ పుట్టా మహేష్. గోడౌన్స్ ఉంటుంది కదండి, కోఆపరేటివ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి అది పెట్టడానికి పెట్టేయండి. పోలవరం మండలం లేదు సార్, మీరు అది ఒకటి చేసి పెడితే మరి ఏఎంసీకి లేదా గోడౌన్ లేదు లేదా ఏఎంసీ అంటే మనకి పోలవరం మండలం పోలవరం మండలం బాగా ఎక్కువగా పండిస్తారు. గోడౌన్స్ అన్నిటికీ ఉపయోగపడతాయండి. ఎరువులకి వీటికి ఆరబెట్టుకుంటానికి ధాన్యానికి మొత్తానికి ఏం రేట్ వస్తుంది మొక్కజొన్నకి? 22,000 అంటే టన్ను ఎంత వస్తుంది? టన్ను 22,000. ఇది పెట్టకంటే అలాగ వదిలేరు. మరి ఎందువల్ల ఇప్పుడే మాట్లాడండి. ధాన్యం అంతా కూడా 50% కొనుగోలు చేశారంటే ఇంకో 50% కొనుగోలు చేయలేదంటే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము. కొంచెం మీరు కొంచెం ఎట్లా అనేది కొంచెం సార్ట్అవుట్ చేయాలి. ఏమైందంటే మేడం ఆపరేషన్ ఫాలోఅప్ చేసి మీకు ఫోన్ చెప్పేసాం రేపు పెద్దనా. ఓకే మరి తీసుకుంటున్నాము చెప్పాం కలెక్టర్ గారికి, తీసుకుంటారు. కలెక్టర్ కూడా మాట్లాడారు, తీసుకుంటారు. ఏదో అనుకోండి, ఎక్కువ ప్రొడక్షన్ చేయలేదు. ఇప్పుడు పేమెంట్ వచ్చినాక ఇంక రైతులందరూ ఎక్స్ట్రా ప్రొడక్షన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్స్ట్రా ప్రొడక్షన్లో 50% పోకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. నేను కూడా మినిస్టర్ గారితో మాట్లాడతాను మేడం, ఎంతవరకు అవకాశం ఉన్నా కొంచెం మేడం నేను ఇప్పుడే మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాను మేడం కొంచెం వరకు. ఎందుకంటే ఇక్కడ రైతులందరూ లేకుండా చాలా ఇబ్బంది పడిపోతారు మేడం. కొంచెం మీరు ఈ పోలవరంలో ఎక్స్పెషలీ వాళ్ళకి కొంచెం ఎక్కడ చెప్పాను మేడం, వాళ్ళ ధాన్యం వరకు మన ఇప్పుడు ఈ 30,000 ఎక్స్ట్రాలో కూడా కొంచెం యాడ్ ఆన్ చేసి తీసేసుకోండి మేడం. కొంచెం ఓకే.